సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. बोकल बोकल भैया थोड़ा पीछे लो यार। इधर इधर पलटो इधर पलटो।
రేవంత్ రెడ్డి, సోనియా గాంధీలకైతే పాలాభిషేకం చేస్తున్నారు. జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ పాలాభిషేకం చేస్తున్నారు. వారి ఆనందాన్ని చూడొచ్చు మనం. ఇక్కడైతే సంబరాలు జరుగుతున్నాయి. ఆనందోత్సవాలతో పాలాభిషేకం చేస్తూ కార్యకర్తలు మనం చూడొచ్చు.
కాంగ్రెస్ గెలుపైతే కార్యకర్తలే కాకుండా ఇక్కడ సామాన్య ప్రజలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, డాన్సులు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. వారి ఆనందం అయితే అవధులు లేదని చెప్పాలి. సార్, ఎలా ఉంది మీకు కాంగ్రెస్ గెలిచింది? కాంగ్రెస్ గెలిచినందువలన చాలా సంతోషంగా ఉంది మేడం. ఈ తెలంగాణ పాలనలో కేసీఆర్ ఒక పాలన, కేటీఆర్ ఒక పాలనలో కుటుంబ పాలన అనేది సాగింది. ఈ యొక్క మన రేవంత్ రెడ్డి అన్న ఫస్ట్ టైం సీఎం అయింది కాబట్టి ఈ అన్న తెలంగాణకి మంచి పాలన ఇస్తున్నానని మేము అందరం కూడా ఫస్ట్ టైం కాంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఈ తెలంగాణ పాలనని కాంగ్రెస్ రెడ్డి చాలా సద్వినియోగం చేసుకొని మంచిగా చేయాలని చూస్తున్నాం మేడం. నిరుద్యోగుల పాలన అదంతా కూడా అంతా మంచిగా చూడాలని చూస్తున్నాం. ఆల్ ద బెస్ట్ రేవంత్ అన్న, సోనియమ్మ, రాహుల్ గాంధీ. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. జై జై కాంగ్రెస్. మన తెలంగాణ ప్రజలకి మేము ఒక రేవంత్ రెడ్డి తరఫున ధన్యవాదం చెప్తున్నాము. ఇంకోటి మా సోనియమ్మ తల్లి తెలంగాణ ఇస్తే కూడా మేము అందరు కార్యకర్తలము ఒక గట్టిగా పనిచేసి ఒక 10 సంవత్సరం అపోజిషన్లో ఉండి కూడా మేము మీకు ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చినాం. అది మా రేవంత్ అన్న తోటి తీసుకొచ్చినాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మన ఆల్ ఇండియా ఏఐసిసి ప్రెసిడెంట్ మన మల్లికార్జున్ ఖర్గే గారికి, మన సోనియమ్మ గారికి, మన రాహుల్ గాంధీకి, మన ప్రియాంక గాంధీ, ప్రతి పెద్ద లీడర్లకి మా ధన్యవాదాలు. వాళ్ళ ఆశీర్వాదంతో మేము ఇంత కష్టపడి తెలంగాణ ఇచ్చిన అమ్మకు రుణపడి మేము తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ తెచ్చినాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గారి నాయకత్వం. జై జై కాంగ్రెస్. మేడం, ఈ విజయము ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ గారికి ఈ విజయాన్ని మేము అంకితం చేస్తున్నాం మేడం. ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అల్పెరగకుండా కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి భారతదేశం, అఖండ భారతదేశాన్ని చవి చూసిన ఘనత తెలంగాణలో కూడా తను పేదరికాన్ని చూసుకున్న తరుణంలో ఇక్కడ ఒక 6 పథకాలు ఏదైతే పెట్టిందో. రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ఈ విజయానికి మెయిన్ కారణం అని చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? మేడం, ఇది 100% ఈ రాహుల్ గాంధీ గారు వాటి చేపట్టిన యాత్రకు ఈ విజయం ఆయనకే దక్కుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకే విజయాన్ని అందజేస్తుంది మేడం. అట్లాగే గత 10 సంవత్సరాల సంది అరాచక పాలనను చూస్తున్నారు ప్రజలు. ఈ అరాచక పాలన నుంచి విముక్తి పొందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి కంకణం కట్టిర్రు. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద భారీ మెజార్టీతో 70 నుంచి 80 సీట్లు కైవసం చేసుకోబోతుంది మేడం. తెలంగాణలో కాబోయే సీఎం కూడా రేవంత్ రెడ్డి అని మా అందరి ఆకాంక్ష. కేసీఆర్ను తలదండి ధీటుగా ఒక మగాడు ఎవడయ్యా తెలంగాణలో అంటే అది రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి గారేనా కన్ఫర్మ్? మేడం, రేవంత్ రెడ్డికే దక్కుతుంది సీఎం. రేవంత్ రెడ్డి గారే కన్ఫర్మ్. 100కు 100% రేవంత్ రెడ్డికే సీఎం పదవి దక్కాలని చెప్పేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల నమ్మకం కూడా మేడం. ఏమంటారు యాక్చువల్గా యూత్ కి ఎలా ఉండబోతుంది కాంగ్రెస్? అసలు 1 man షో అంటే రేవంత్ రెడ్డి. మొత్తం డౌన్ అయిపోయిన కాంగ్రెస్ లేచిందంటే, కాంగ్రెస్ నడిచినట్టే రేవంత్ రెడ్డి వల్లనే. అటువంటి రేవంత్ వస్తే పడిపోయిన కాంగ్రెస్ లేచిందంటే తెలంగాణ లేవు కదా, మీరు అడగండి. లేస్తుంది, 100% లేస్తుంది. మా ఒక యూత్ కి ఇన్స్పిరేషన్ రేవంత్ రెడ్డి. అంతేకాకుండా కాంగ్రెస్ కూడా అద్భుతమైన పథకాలు ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ గురించి చూస్తున్నామంటే ఎప్పుడు చూడ పెద్దోళ్ళ డెవలప్మెంటే, మిడిల్ మ్యాన్ గురించి ఆలోచించదు, జనాభా గురించి ఆలోచించదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చినా కానీ పేద విద్యార్థులైనా కానీ ఎవరైనా గరీబ్ వాళ్ళైనా కానీ వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ గురించి పథకాలు వస్తాయి. 108
ఇంకోటి రేషన్, చాలా పథకాలు వస్తున్నాయి. ఇప్పుడు సిలిండర్ కూడా తగ్గుతుంది. అటువంటి మిగతా పథకాలు కూడా రాబోతున్నాయి. माइनॉरिटी को कैसे लगता है एक्चुअली वो कांग्रेस आ गई तो? यहाँ पर हम दारे पूरे मिलकर जो है जिताई तो है, और वन साइड इंशाल्लाह वन साइड जो है रविंद्र अन्ना मारने वाले कांग्रेस। अब हमारा नतीजा, हमारी नजरें सिर्फ जो है हमारी पूरी नजरें नामपल्ली और याकूतपुरे पे है, और इंशाल्लाह उसमें जो है फिरोज खान आगे बढ़ेंगे और फिरोज खान जीतेंगे इंशाल्लाह। और इन्हों यहाँ से मुस्लिम कम्युनिटी की तरफ से कुछ ना कुछ मिनिस्टर बनेंगे। उम्मीद है कि कांग्रेस वाले जो है रविंद्र अन्ना जो है उनको होम मिनिस्टर का वोट दे या कुछ भी दे वोट, मगर जो है वो फिरोज खान जीतना चाहिए। हम लोग की ये ख्वाहिश है। కాంగ్రెస్ గెలుపుకి ముస్లిమ్స్ కూడా ఈసారి ఎక్కువగా మద్దతు ఇచ్చారు. వాళ్ళ ఓట్లన్నీ ఎక్కువ కాంగ్రెస్ పడ్డాయి, దాని వల్ల కూడా గెలిచింది అంటున్నారు. हम लोग पूरे वन साइड होकर कांग्रेस को जिताए। बहुत सारे पार्टी आए हमारे पास बीच में मुसलमान के वोटों की तकसीम करने के लिए, मगर हम लोग जो है बटे नहीं। हमें चाहिए, हमें ये होना था, हम वन साइड को अलग करने वाले हमारे सोनिया मैडम हैं, तेलंगाना करें, इसीलिए हम इनको चांस देना कि भाई कांग्रेस जो है तेलंगाना में आए, और इंशाल्लाह आ गई। और जो 6 वादे तेलंगाना में हुकूमत के, तेलंगाना कांग्रेस हुकूमत जो करी, और हमें उम्मीद है कि वो अपने 6 वादों पर पूरा उतरेगी और मुसलमानों के लिए भी कुछ ना कुछ करेगी। जो मुसलमानों के लिए वादे करी थी वो पूरे काम करेंगी इंशाल्लाह। మాది మహబూబ్నగర్ జడ్చర్ల మా ఎమ్మెల్యే ఇక్కడ గెలిచిండి ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సార్తో వచ్చింది మొత్తం తెలంగాణ. మేము నాయక్ లమ్మడోళ్ళం, మేము నాయక్ మొత్తం మా ఎస్టీ పిల్లలకు జాబ్ రాకుండా ఇబ్బంది పెట్టాడు కేసీఆర్ అని. అందువల్ల మేము మొత్తం వన్ సైడ్ అయ్యి కాంగ్రెస్ ఓటేసాం మేడం. అది అయితే కంగ్రాచులేషన్స్ అండి. बाकी होगा रेवंत रेड्डी साहब जो अब आए यहाँ से डेवलप बहुत होगा. जैसा लेडीज को अब बस फ्री हो गया, पेंशन बढ़ गया, और लाइट का बिल माफ हो गया, और गैस सिलेंडर 500 रुपीज हो रहा, गैस सिलेंडर भी 500 हो रहा. पूरा तब्दील हो गया. रोडी शीट ओके, और रोडी शीट जो है रोडी शीट भी पूरा क्लोज हो जाएगा. और जो क्राइम जो है क्राइम खत्म हो जाएगा. अब नंबर 1 तेलंगाना हमारा आएगा अभी. ఓకే రైట్, థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్. మీ అందరి కృషితో కాంగ్రెస్ పైకి లేచిందని చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకి, కాంగ్రెస్ కోసం పనిచేసిన ప్రతి క్యాడర్ కి, ఓటర్లు ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో అవినీతి పాలన, దుర్మార్గుల పాలన, నియంత పాలనని ఈ రోజు గీత లైన్లోకి రావద్దు, కేసీఆర్ నువ్వు గడిల్లోనే ఉండు అని సవాల్ ఇసిరినటువంటి తెలంగాణ ఓటర్ మహాశైలకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీరందరూ దీవెనలు అందించినందుకు, సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా సోనియా గాంధీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారం తెచ్చి బహుమతిగా ఇచ్చినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు. పేరున కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్త, జెండా మోసిన కార్యకర్త, ప్రతి ఒక్కడు 9 ఏళ్ళు వనవాసంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకి అన్ని కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ కోసం పనిచేసిన ప్రతి క్యాడర్ కూడా ధన్యవాదాలు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 9వ తారీఖున మేము ఇస్తామన్న 6 హామీల మీద ఎల్బీ స్టేడియంలో మరి పొద్దున 10:30కు మీరందరూ అక్కడి ప్రమాణ స్వీకారానికి ఇచ్చిన మాట ప్రకారమే, కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే ఉదయం 10:30కి కాంగ్రెస్ అభిమానులు, తెలంగాణ శ్రేణులందరూ కదిలి రావాలి. 6 పథకాల హామీల మీద మేము సంతకం పెట్టబోతున్నాం. ఆనాడే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా డిక్లేర్ కాబోతోంది. ఈ ఆనంద సమయాల్లో ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడలేను, తర్వాత చాలా ఉంది. బై బై. మేడం ఒక్క నిమిషం మేడం. ప్రతిపక్షంగా ఉన్న మీరు ఇప్పుడు అధికార పార్టీ అయిపోయారు. మాకైతే ఈసారి మేము మీ అందరు మీ ఫ్యాన్స్. సో కల్వ సుజాత గారికి ఇంకా ఏ పదవి రాబోతుందా అని ఎదురు మీ అందరి ఆశీర్వాదము. టికెట్ పోయింది, అది వస్తుంది అని డెఫినెట్ గా ఆశించిన దాంట్లో నేను కూడా ప్రథమురాల్ని. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారనేదే అనుకుంటున్నాము. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి, నేను కాంగ్రెస్ లైన్ లో నడిచాను, నాకు ఇచ్చిన హామీని కూడా మీరు అదే విధంగా నిలబెట్టుకోవాలి. ముఖ్యంగా పార్టీ కోసం పనిచేసాం. టికెట్ వరకు టికెట్ ఎవరికి వచ్చినా కూడా అదే లైన్ లో పనిచేసాము. మాకు కూడా పార్టీ అండగా నిలబడి మా భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉన్నది. గెలిచినందుకే చాలా ఆనందంగా ఉంది.
ప్రజలకు సేవ చేయాలని 10 ఏళ్ల నుంచి పోలాట పడుతున్నటువంటి మాలాంటి సేవకులకి అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ఓటర్ మహాశైల ద్వారా ఈరోజు నన్ను కూడా ఆశీర్వదించమని కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బై బై కేసీఆర్ కేటీఆర్. ఇప్పుడు మనతో పాటు ఎస్కే అఫ్జలుద్దీన్ ఉన్నారు, టీపీసీసీ जनरल सेक्रेटरी. వారితో మాట్లాడేద్దాం. సార్ कंग्रेचुलेशंस, आपको कैसे लग रहा है कांग्रेस विनिंग? माशाल्लाह, मैं इस वक्त हाईकमान के मेन लीडर राहुल गांधी, प्रियंका गांधी, सोनिया गांधी को सल्यूट करता हूं कि उनकी वजह से, उनके दौरों की वजह से हमारे तेलंगाना में आज लगभग 70 सीट्स कांग्रेस के कैंडिडेट्स को मिले हैं. मैं कांग्रेस के कैंडिडेट्स के हक में जो वोट दिए हैं मैं उनको सल्यूट करता हूं. और हमारा हाईकमान ने कांग्रेस पार्टी के मैनिफेस्टो में वादा किया है कि 6 गारंटी प्रोग्राम को इम्प्लीमेंटेशन लूंगा. खासकर हमारे जो विमेंस है, लेडीज है, उनके वेलफेयर के लिए कांग्रेस पार्टी बहुत बड़ा रोल अदा करेगी. और कल्याण लक्ष्मी हो या शादी मुबारक हो, 1,60,000 रुपये उनको दिए जाएंगे. और साथ साथ फ्री बस सर्विस दूंगी. और स्टूडेंट्स को, टीचर्स को तमाम किस्म के फैसिलिटीज दिए जाएंगे. सर, सबका डाउट एक ही है कि कौन सीएम है अभी कांग्रेस में? ये कांग्रेस हाईकमान का फैसला है. कांग्रेस हाईकमान का जो भी डिसीजन लूंगा हम एज ए कार्यकर्ता उसको कबूल करेंगे. ओके, राइट. थैंक यू सर.